ఎందుకంటే ఒక తప్పుడు మార్గం వెళ్ళి తెలుసుకుని అది తప్పని తెలుసుకుని వెనక్కి వచ్చిన వాడు ఎక్కువ ఉపయోగపడతాడు, వాడి వల్ల ఎక్కువ పనులు అవుతాయి. సో భగవంతుడి సృష్టిలో అజ్ఞానం పాపము మొట్టమొదటి వాడికి సాక్షాత్కారం అయ్యేటట్టు చేశాడు. అజ్ఞానం అనేటువంటిది వాడిలో పుట్టాలి. పుట్టడం అంటే వాడు మెలుకోక రాగానే తెలివి రాగానే జీవుడు నేనున్నానని నేను అనేది పుట్టడమే తెలివి రావడం. నేననేది లేకుండా జీవకోటి పడి ఉన్నారు అంధకారంలో. అహం అనేది పుట్టాలి. పుట్టగానే వాడికి తెలివి వస్తుంది. తెలివి రాగానే వాడికి అహంకారం దేని మీద పెడుతుంటే ప్రకృతిని ఆశ్రయిస్తుంది. ప్రకృతి అంటే సుఖాలు భోగాలు కావాలి, ఆకలి తిండి ఇది కావాలి అటుంది. జంతువుగా ఉన్నప్పుడు కూడా దానికి పుట్టిన అహంతో దేన్ని చంపి తిందామని అక్కడ మొదలవుతుంది జీవకోటి. అలాగే మనిషి జన్మైతున్న తర్వాత కూడా అహంకారంతో అవిద్యతో వాడు ఆశ్రయం పొంది దానివల్ల ప్రభావితుడై పాపం చేయడం, అహంకారంతో తప్పులు చేయడం మొదలు పెడతాడు. పెట్టిన తర్వాత దాని ఫలం అనిపిస్తాడు. తర్వాత కొంతకాలానికి తనకు అహంకారం పుట్టింది, తనలో స్వార్థం పుట్టింది, తనలో క్రూరత్వం పుట్టింది, తనకేమో దయా మొదలైనవి ఏమీ లేకుండా చేశాను నేను ఈ పని. కానీ ఈ గుణములే ప్రతి వాడికి కూడా తన శరీరాన్ని తాను ప్రేమించుకోవడం, తన సుఖం తాను కోరుకోవడం అనేది ప్రతి జీవుడికి కూడా ఉంది కదా. నేను ఎవరినైతే హింసించానో వాళ్ళు నన్ను మళ్ళీ అలా హింసించవచ్చు కదా. నేను ఎవరి ఎందుకు క్రూర భావం పెట్టుకున్నానో వాళ్ళకి ఈ భావం కలగవచ్చు కదా. పరస్పరం క్రూర భావనతో స్వార్థం ఇద్దరికి ఉంటే ఇద్దరి నశిస్తారు కదా. ఇద్దరికి నీ కోసం నేను, నా కోసం నీవు పని చేసుకుందాం, నీ కోసం నేను త్యాగం చేస్తాను, నా కోసం నువ్వు త్యాగం చేసి ఇద్దరు వర్ధిల్లుతారు కదా. త్యాగం వల్ల క్షేమం లాభం ఉంటుంది, స్వార్థం వల్ల నాశనం ఉంటుంది. ఈ విధంగా అవిద్యలోంచి క్రమంగా విద్యలోకి వస్తాడు. తర్వాత ఇతరులు తనకి ఇన్నాళ్ళు ఉండే దోషములు ఇతరులలో కూడా ఉంటే తనకి ఏం నష్టం వస్తుందో తెలుసుకుంటాడు. మొట్టమొదట తన అజ్ఞానం వల్ల ఇతరులకి ఏదో అపకారం చేస్తున్నానో పాపమేమో అది కాదు చింత. తనకుండే దుర్గుణాలు ఇతడికి ఉంటే తనకు ఎట్లాంటి అపకారం వస్తుందో అది తెలుసుకుంటాడు. ఇందులో నొబిలిటీ కాదు, విజ్డమ్, వరల్డ్ విజ్డమ్. తర్వాత ఏమో కొన్ని ప్రిన్సిపల్స్ సత్వగుణం ఇవన్నీ పుడతాయి. ఈ విధంగా జీవకోటి ప్రారంభంలో అవిద్యతో ఎందుకు చేయాలండి ప్రపంచం దేవుడు ఇదంతాను అని గోలు పెడతారు తెలియని వాడు. అవిద్యలోంచి విద్యలోకి రావాలి. కానీ విద్యలోంచి ప్రారంభంలోనే విద్యలో ఉండేటట్టయితే పతనానికి హేతువులు ఉన్నాయని అనేక మంది కథలు చూస్తూనే ఉన్నా, అక్కడి దాకా వెళ్ళి పడ్డారు. అవిద్య రుచిగా ఉంటుంది, స్వార్థం రుచిగా ఉంటుంది. త్యాగం చేసి మొదటిసారి త్యాగం చేసిన వాడికి చివరికి వాడికి ఏ గతి పుడుతుంది అంటే, ఏమో నేనంతా పోగొట్టుకున్నానేమో త్యాగం అనే పేరుతో నేను స్వార్థంగా ఉంటే వాడెవడో బాగున్నాడు కదా, రాక్షసుడు ఏలుగుంటున్నాడు రాజ్యం, నేను అలా ఉంటే బాగుండేదేమో అని బుద్ధి పుట్టింది. పతనం అలా కాక భగవంతుడు కింద నుంచి పైకి నెమ్మదిగా మెట్లెక్కిస్తున్నాడు. అజ్ఞానాన్ని జ్ఞానం, స్వార్థపరత్వం నుంచి త్యాగం దాకా తీసుకెళ్ళడం, అవిద్య నుంచి విద్యకు. అందుకని అంధకారం నుంచి వెలుక్కి అని చెప్పి మంత్రం చెప్తుంది. అంధకారంతో మంత్రం ఎందుకు మొదలెట్టాలి? అసలు పుట్టుక వెలుగులో ఉండరు కాక అని అనుకోకూడదు. మంత్రాల్లో ఎక్కడ చెప్పడం లేదు. అంతే కదా. చీకటిలోంచి వెలుగులోకి నన్ను నడిపించు అంటే ఆ చీకటితో ప్రారంభం. చీకటిలో ఉంటేనే వస్తువులు కనపడకపోవడం, కాలికితో తగిలి పడడం అనేది ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. కాబట్టి వెలుగు కోరడం మొదలెట్టాలి. భౌతికంగా మానసికంగా ఏ విధంగా చూసినప్పటికీ కూడా అవిద్యలోంచి విద్యకు వెళ్ళే మార్గమే భగవంతుడి సంకల్పం. అందుకని దేవతలు ఎప్పుడు రాక్షసులు కాలేదు. రాక్షసులు కొన్ని యుగాల తర్వాత అయినా దేవతలైనారు. మన దేశంలో ఆర్యధర్మం చరిత్ర చూసేటట్టయితే అనేక మంది క్రూర కర్ములు, అజ్ఞానులు, పాపాలు చేసిన వాళ్ళు యోగులైనారు. యోగులైన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. జ్ఞానంలోకి ఒకవేళ ఎప్పుడైనా అజ్ఞానం కనుకొడితే పతనం చెందుతాడు పొరపాటుని, టెంప్టేషన్ వల్ల. పాపం చేయడం కాదు, టెంప్టేషన్ వల్ల ఆ జ్ఞానాన్ని మర్చిపోయి గప్పుని పతనం చేసి మళ్ళీ వస్తాడు. అంతే తప్ప ఒక మాట విజ్ఞానంలో అడుగుపెట్టిన తర్వాత కింద అజ్ఞానంలో పడటం, ఆ సృష్టికరం అలా ఉంది. దాని కొరకే గురువు అనే శబ్దం ఒకటి పుట్టింది. అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు.